సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో పరిచయం అవ్వటం, సినిమా చేయటం. దట్ ఆ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే, యాక్షన్ కొరియోగ్రాఫర్. మీ ఖుషికి కూడా ఆయనే కదా. ఇప్పుడు తమిళ సినిమా ఖుషి చూడండి, తెలుగు ఖుషి చూడండి, తెలుగులో ఉన్న ఫైట్ సీక్వెన్స్ కానీ సాంగ్స్ కానీ చూడండి, ఎంత వేరియేషన్ ఉంటాయి, ఎంత ఫ్రెష్గా ఉంటుంది. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఇంటర్ఫియర్ అవ్వడాయన ఇన్వాల్వ్మెంట్ చాలా గ్రేట్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు మ్యూజిక్ తర్వాత గుడుంబ శంకర్లో సాంగ్స్ కూడా ఈ రోజున అంత బాగా వచ్చినట్టు ఆయన ఇన్పుట్స్, ఆయన టేస్ట్, ఆయన ఇన్పుట్స్ వల్ల అంత మ్యూజిక్. మన మణి శర్మ అంత క్రితం చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మళ్ళీ గుడుంబ శంకర్ ఆల్బమే అతను మళ్ళీ నిలబెట్టింది. సో దానికి మణి శర్మ గారు కూడా చెప్తాడు, చాలా ఇన్పుట్స్ ఇచ్చాడని, రిఫరెన్స్లు ఇలా కావాలి అలా కావాలని చెప్పడం కానీ మ్యూజిక్ హిట్ అవడానికి ఆయన ఇన్పుట్ చాలా ఉపయోగపడ్డాయి గుడుంబ శంకర్. సో మీరు భయపడ్డారా ఇట్లా ప్యాంటు మీద ప్యాంట్ వేసుకున్నట్టుగా డిజైన్ చేయడం అనేది? అలాంటి థాట్ ప్రాసెస్ ఏమి అనిపించలా. ఏంటి దీనివల్ల ఏం జరుగుద్ది అని. ఓ రోజు మహాబలేశ్వర్ పంచగన్ దగ్గర షూటింగ్ చేస్తున్నాం, ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని వచ్చాడు ఆయన, జీప్ ఓపెన్ చేసి, ఇలా ఉండొచ్చా ఈ క్యారెక్టర్ అని అడిగాడు. ఆయనే అడిగాడు. అడిగితే టపోరీ క్యారెక్టర్ కదా, స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్, ఓ క్యారెక్టర్ ఇలా ఉండొచ్చు, చిన్నపాటి దొంగ, అమ్మాయిని అమ్మేద్దాం అనుకునేవాడు కదా, అవును అమ్మాయిని ఉంది ఇంత డబ్బు వస్తాను అనుకున్నాడు కదా. సో టపోరీ క్యారెక్టర్ తప్పే ఉంది, ఇలా ఉండొచ్చు క్యారెక్టరేషన్ ప్రకారం, ఓ బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ అది ఇంత డిస్కషన్ అవుతుందని తెలియదు. అది పెద్ద డిస్కషన్ పాయింట్ అయిన తర్వాత జస్ట్ అప్పుడు అనిపించలే అలా, ఓకే క్యారెక్టర్కి అలా వేయచ్చు కదా అని. అంటే త్రూ అవుట్ వేయం కొన్ని సీన్స్ లో. ఆ పాట లేలేలా సాంగ్ అంతా ఉంటుంది. సో మొత్తానికి అందులో అంటే ఆయన ఇన్పుట్స్ అనేవి ఎంతవరకు మీరు అన్నారు? డెఫినెట్గా అంటే ఇంకొక వన్ మోర్ డైరెక్టర్ అంత ఉంటుంది, చెప్పింది ప్రతిదీ ఫ్రెష్గానే ఉంటుంది. స్ట్రగుల్ ఉండేది. మనం అంటే నేను స్టార్ అయిపోయాను కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ రావాలి కదా అన్నట్టుగా ఉండేది ఆయనకి. కొంచెం సాటిస్ఫై అవ్వాలి కదా ఆ ఫ్యాన్స్ కాబట్టి చెయ్యాలి తప్ప, లేకపోతే ఇంకా సెన్సిబుల్ సినిమాలు చేసి ఉండేవాడు కదా అనే ఫీలింగ్ ఉండేది ఆయనకి. కొన్ని సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం కదా, కొంచెం సెమీ ఆర్ట్ ఫిల్మ్స్ అయ్యి, అబ్బా ఇలాంటి సినిమాలు ఎందుకు రావు మనకి, మనం ఎందుకు తీయం అని ఫీల్ అయ్యేవాడు. ఆయన చేయడానికి ఏమో స్టార్డమ్, ఆ బిజినెస్ రేంజ్, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అవన్నీ తేడా వస్తాయి. అలా ఉండేది, ఆ సెన్సిబిలిటీస్ ఉండి. అంటే మీకు సంబంధించి ఇప్పుడు ఆయన భావజాలం ఏంటో తెలుసు, ఆయన భావాలు తెలుసు. తర్వాత అంటే ఆ కథలో ఆయన కానీ లేకపోతే కథ యాక్చువల్గా నాగబాబు గారు సత్యానంద్ గారు ఇద్దరు కలిసి ఇనిషియేట్ చేసిన స్టోరీ ఇది. సత్యానంద్ గారు డైలాగ్స్, సత్యానంద్ గారు నాగబాబు గారు కలిసే స్టోరీ, బేసిక్ స్టోరీ తయారు చేశారు. స్టోరీ కూడా వాళ్ళిద్దరు తయారు చేశారు. తయారు చేస్తే కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ అనిపించింది ఒక షెడ్యూల్ అయ్యాక. అప్పుడు మళ్ళీ రష్ అంతా చూసిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు, నేను, జీకే గోపి అని మెడ్రాసు అతను డైలాగ్ రైటర్, మన చిన్నపాప పెరి పాప అని సీరియల్ కామెడీ టైమింగ్ ఉంది మనకు. కామెడీ టైమింగ్ ఉన్న ఇంకొకరు ఉంటే బాగుంటుందని చెప్పి ఎవరెవరు, నేను అది చూశాను చిన్నపాప పెరి పాప. అప్పుడు అడిగితే ఎవరు జీకే అని మన స్టేజ్ ప్లేస్ రాస్తాడైనా యశ్వి శేఖర్కి వాళ్ళ అబ్బాయి అని చెప్తే మొత్తం మీద కాంట్రాక్ట్ పెట్టి పిలిపించాడు. పిలిపించి అతను అక్కడి నుంచి అతను లేదు తమిళ అతను కొంత ఇన్వాల్వ్ అయ్యి ఒక వెర్షన్ రాయటం, మళ్ళీ మేము ఇద్దరం కూర్చుని దాన్ని తెలుగు అడాప్షన్, కొన్ని తమిళ్ పంచెస్ తెలుగులో పనికిరావు. యాక్చువల్గా ఈ సీన్లు ఏవైతే ఉంటాయి కామెడీ సీన్స్, ఆశిష్ విద్యార్థులు అవన్నీ కూర్చొని తయారు చేసినాయి. ఎవరన్నా పెద్ద రైటర్ వచ్చారంటే ఊరికి ఎలా ఉందంటే ఒపీనియన్ కోసమే. అబ్బాస్ స్టైర్ వాళ్ళ వచ్చాడు ఒకసారి, అతను నేరేట్ చేశాడు ఏదో ఫ్రెండ్షిప్ తోటి, ఎలా ఉందంటే గుడ్ ఇది బాగుంది, అది బాగుంది, వెరీ గుడ్ అని ఒపీనియన్ చెప్పి వెళ్ళటం తప్ప కొత్తగా వాళ్ళు వచ్చి సీన్స్ చెప్పింది ఏం లేదు. ఏం చేసినా కూర్చుని టీం వర్క్గా చేసింది, ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటి చేసింది. అలా చేస్తుంది. అదే మీరు అన్నట్టు టెక్నికల్గా మాత్రం చాలా హైలో ఉంటుంది. ఒక పక్క మణిశర్మ మ్యూజిక్, ఇంకొక చోట కెమెరా, చోటా కెమెరా గురించి పెర్ఫార్మెన్స్లు బాగుంటాయి అందరి. ఎవరు కూడా ఆడు రాజన్ పిళ్ళే అలాంటి, గుడుంబ శక్తి లాంటి హార్డ్ కోర్ సీరియస్ రోల్ చేసినోడు, ఆడికి బ్రెయిన్ దెబ్బతిని మెమరీ పోయి, అది తర్వాత వేణుమాధవ్ కామెడీ కానీ, ఈయన జాతకాలు చెప్పాడు మన బ్రహ్మానంద గారిది ఇంకా అల్టిమేట్ కదా అది. పరబ్రహ్మ ఏదో అట్లా, పరబ్రహ్మే.
భువనేశ్వరి ఏమో ఆమె వ్యాంప అది. అవును నతానియా సింగ్ తోటి ఒక పాట అప్పట్లో అమ్మాయి చేస్తూ ఇచ్చేది కదా. అవునవును కిల్లి సాంగ్. సో ఇట్లా యాక్చువల్గా అన్ని చూస్తే మీరు ఇప్పుడు ఈ సినిమా చూస్తే చాలా బాగుంటుంది చూడటానికి, ఇంత బాగా సరదాగా ఇంత బాగుంటుంది కదా. ఆ టైంలో ఎందుకొని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, గుడుంబా శంకర్ టైటిల్ అనేటప్పటికి ఒక భాషా రేంజ్ సినిమా అనుకున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఫ్యాన్సే కదా వచ్చేది. వాళ్ళకి ఏదో కల్చరల్ షాక్ తగిలినట్టు, ఇదేంటి గుడుంబా శంకర్ అంటే భాషా లెవెల్ సినిమా అంటే మా వాల్ పోస్టర్స్ ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ లెవెల్కి ఊహించుకుంటారు కదా. వాళ్ళు ఫస్ట్ షోకి వాళ్ళు ఒక షాక్ తిన్నారు, ఇదేంటి కామెడీ సినిమా తీసారా అని. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు కదా అన్న, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు, మేము పవర్ఫుల్ ఫిల్మ్ అనుకున్నామని. ఇప్పుడు జానీ ఫ్లాప్ అవడంతో కసిగా ఉన్నారు కదా మళ్ళీ ఈ సినిమా అని, వాళ్ళు మళ్ళీ ఇది అయ్యారు. తర్వాత మెల్లిగా ఫ్యామిలీస్ నచ్చడం మొదలెట్టింది, ఫ్యామిలీస్ రావడం మొదలుపెట్టింది. అది లాంగ్ రన్ వచ్చింది దానివల్ల. ఫ్యాన్స్ కూడా నచ్చుంటే మరో ఖుషి లాంటి కలెక్షనే ఉండేది దానికి. ఖుషి ఎంత చేసిందో అంత చేసేది. సో యావరేజ్ ఫ్యామిలీస్ నచ్చకపోతే, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వగానే ఫ్యామిలీస్ నచ్చి రాకపోతే ఆ యావరేజ్ కూడా అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ పవర్ఫుల్ కదా ఇప్పుడు అందరికి. అది జరిగింది విషయం. సెట్స్ మీద ఎలా ఉండేది అంటే చాలా సరదా పిక్నిక్లా ఉండేది మాకు ఈ సినిమా. బాలు షూటింగ్ జరిగేది, మా షూటింగ్ జరిగేది. మా షూటింగ్ ఏమో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేది. అక్కడ కొంచెం ప్రొఫెషనల్గా అందరూ సీరియస్గా అలా ఉండేవారు. నేను వెళ్ళినప్పుడు గమనించేవాడిని. ఇక్కడ చాలా జోవియల్గా ఉండేవాడు ఆయన. కానీ చోట సరదాగా ఉండేవాడు. వర్క్ మోడ్ చోట అందరినీ ఇనిషియేట్ చేస్తాడు కదా. అవును, మొత్తం షూటింగ్లో అందరిని అడావుడ్ చేసి మొత్తం అందరినీ టైం వేస్ట్ చేయకుండా, ప్రొడ్యూసర్కి వేస్టేజ్ కాకుండా ఆ కేర్ ఉంటుంది చోటది. చాలామంది కెమెరామెన్లు ఎక్విప్మెంట్లు చెప్పేసి నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుని అలా చేస్తుంటారు కదా క్వాలిటీ కోసం అని. ఆ విషయంలో మాత్రం లైట్ ఎక్విప్మెంట్ అంత కావాలో అంత చెప్పడం, పరిగెట్టించడం యూనిట్ని హరియప్ చేయడం, అదంతా చోట ఉండదు. అందుకే ఈ రోజు కూడా ఆ జనరేషన్ ఉన్న కెమెరామెన్ చూడండి, అతను ఇంకా ఇప్పటికీ చేస్తున్నాడు కదా. ఇప్పుడు డిమాండ్ ఉన్నటువంటి కెమెరామెన్ కదా. అది అతను కూడా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. తొలి ప్రేమ చేశాడు అప్పుడు కూడా ఎవరో వెళ్ళిపోతే తానే చాలా వరకు చేశాడు. బాగా ఇద్దరు బాగా తను ఉండటం వల్ల కూడా కొంచెం హుషారుగా ఉండే సెట్ అంతా సరదాగా. ఏంటంటే కళ్యాణ్ గారు ఎవరన్నా తెలియకపోతే వాళ్ళతోటి ఫ్రీక్వెన్సీ కుదరకపోతే డిటాచ్మెంట్గా ఉంటుంది, నచ్చితే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. నాకేంటంటే నేను అలో లైవ్ తర్వాత నుంచి పరిచయం కదా, ఆ సినిమా నచ్చి అప్పుడే తర్వాత సినిమా చేయాలి. తమ్ముడు టైంలో ఉండాలి మన ఫిల్ము. ఆయన చెప్పిన చేంజెస్ చేస్తుంటే అప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్తే దాన్ని చేంజెస్ చెప్పారు. సరే నేనేమో అదేమో స్పాయిల్ అవుద్దేమో అనుకున్నాను అప్పుడు. అప్పటికే మీరు మనం ఏదనుకుంటే అలాగే దాంట్లోనే ఉంటారు కదా. అవును, అలా వెళ్ళిన తర్వాత అలాగే ఉండేది. అలాగే పేరు రావటం, వైఎస్ రామారావు గారు కూడా ఫ్రీ హ్యాండ్ వదలటం అర్థమయ్యానికి, వీడు మనం ఏం చెప్తే ఆయన కూడా చాలా బాగా చెప్పేవారు. రెప్యూటెడ్ డైరెక్టర్ అవుతాడు, మంచి టెక్నీషియన్ బయట చెప్పేవాడు. ఆయనకు ఉంటుంది కదా ప్రొడ్యూసర్ నేను చెప్పింది వినటంటే, కానీ కొన్నాళ్ళకి అర్థమైంది పాపం. చాలా తర్వాత బయట కూడా బ్యాడ్ చేస్తారు కదా కొంతమంది, అదేం లేదు ఆయన లేదు మంచి టెక్నీషియన్ అవుతాడు అని చాలామంది వాళ్ళు చెప్పిన వాళ్ళు నా దగ్గర చెప్పేవాళ్ళు, వైఎస్ రామారావు గారు నీ గురించి ఎలా చెప్తున్నారు అని. బట్ స్పాట్లో చాలా టఫ్గా ఉండేది నాకు, ఆయన్ని ఇన్వాల్వ్ చేయకూడదు అని కాబట్టి రామారావు గారిని అది ఉండేది. అదే సో ఆయన ప్రొడ్యూసర్ పైన ఆయన చూసి కూడా చాలు, నా పని నేను చేసుకునిస్తే చాలు. నన్ను పట్టుకోవాలని చాలా ట్రై చేసేవాడు ఆయన 7:30 కల్లా జూబ్లీహిల్స్ క్లబ్లో షెటిల్ ఆడేసి వచ్చేవాడు. షూటింగ్ స్టార్ట్ అవ్వకపోతే ఎందుకు స్టార్ట్ అవుతుంది అడుగుదామని వచ్చి అడగగానే అప్పుడే 6-7 షాట్లు అయిపోయింది సార్ అని వారు ఏమనకుండా వెళ్ళిపోయాడు. అంతలా ఉండేది. ఏ రోజు ఛాన్స్ శ్రీకాంత్ నా దగ్గరికి వచ్చేసి నెక్కించుకెళ్ళిపోయాడు. అసిస్టెంట్ కూడా వచ్చారు కదా షూటింగ్కి. అప్పుడు ఆ సెట్ అసిస్టెంట్ ఉంటే నేను ఏదో నెంబర్ 1, 2, 3 ఇచ్చుకుంటే వెళ్ళి క్లాప్ షార్ట్ గురించి ఏదో ఓకేది రాయి అని అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చింది. వెహికల్స్ అప్పుడు చాలా చిన్న సినిమా కదా, అప్పట్లో 2 వెహికల్స్ 3 వెహికల్స్ ఉండి ఇది దింపేసి మళ్ళీ వెళ్ళి రావటం. అసిస్టెంట్ డైరెక్టర్లు రాకుండా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మాకు. రాంప్రసాద్ తన బైక్ ఉండేది, బైక్లో వచ్చేసేవాడు. రేపు లొకేషన్ అనగా
ఈరోజు ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అయితే ఇద్దరం కారు గురించి చూడకుండా తన బైక్ మీద వెళ్ళిపోయి రేపు జరిగే లొకేషన్లో షార్ట్స్ అన్నీ మేము ఒక 2 గంటలు అక్కడ మొత్తం డివిజన్ చేసేసుకుని రెక్కి అయిపోయి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. అదే మార్నింగ్ రాగానే పట్టపట్ట ఫస్ట్ షాట్ ఇది అనగానే నాకన్నా ముందు ఒక అరగంట ముందు వచ్చి లైటింగ్ గీటింగ్ చేసేవాడు. అలా రోజుకి అబ్బో ఎప్పుడైతే వర్క్. యండమూరి గారు చూసి సినిమా కెఎస్ రామారావు గారు నేను ఇంత తాపీగా తీర్చాడు సినిమా, చాలా క్వాలిటీ ఇచ్చారు, ఎవ్రీ షాట్ ఒక సీనరీ లాగా ఉందన్నాడు. లేదండి ఇంత చేసేవాళ్ళు, అంత చేసేవాళ్ళ ఇన్ని షాట్లు తీసేవారు రోజు, కానీ ఆయన ఆశ్చర్యపోయాడు. ప్లానింగ్ అంతే, క్లారిటీ ఉంటే ప్లానింగ్ తోటి మంచి టెక్నీషియన్లు. రాంప్రసాద్ కూడా మా తర్వాత అలోలవ్యే మంచి పేరు వస్తాయి, అందుకని 5-6 సినిమాలు చేశాడు, కానీ ఆ సినిమాకే సినిమాటోగ్రాఫర్గా తనకి పేరు, మంచి పేరు. సో మీరు ఇప్పుడు హలో ఐ లవ్ యూ తోటి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా చూసుకున్నా, ఈ గుడుంబ శంకర్ చూసుకున్నా, మీకు ఆ రెండింటికి సంబంధించి టైటిల్సే మైనస్ అయ్యాయా అని ఒకటి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వెన్నెల ఆడపిల్ల లాంటి యండమూరి వీరేంద్రనాథ్ ఒక మంచి పేరు పొందినటువంటి నవల, దానికి ఆ టైటిలే పెద్ద ఎస్సెట్. అవును, దాన్ని మీరు హలో ఐ లవ్ యూ అని. యాక్చువల్గా ఆ టైంలో వెన్నెల ఆడపిల్ల నవల్ని డీడీలో సీరియల్ చేస్తున్నాడు ఆయన. సో నేను చేసిన ట్రీట్మెంట్ వేరే కాబట్టి సినిమాటిక్ వెర్షన్ వేరేగా ఉంది కాబట్టి సినిమాగా చేయాలనుకున్నాం. టైటిల్ పెట్టడానికి అదొక ఇబ్బంది అయితే దానికి ఆల్టర్నేటివ్ టైటిల్ నేను మన్నించు మా ప్రియ అనుకున్నాం. అంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరో క్లాస్ అండ్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్ వీళ్ళు కదా. హలో లవ్ యూ అంటే అదేదో కొంచెం మనోళ్ళు కొంచెం మాస్గా ఫీల్ అవుతారు, ఎందుకు విచిత్రంగా అది. ఐ లవ్ యూ లాంటి సినిమా వచ్చి ఉండడం అంత క్రితం, ఎలాంటి ఏదో కొంచెం ఏదో డౌన్ రేటెడ్ ఫిలిం ఏమో అనుకునే ఫీలింగ్ ఉంది. హలో ఐ లవ్ యూ పదాల్లో లేదు, దాని యూసేజ్లో అర్థం చేసుకునే విధానంలో ఉంది. ఎవరైతే రావాలో వాళ్ళు రారండి, ఎవరైతే రాకూడదో వాళ్ళు వస్తారండి అన్న ఆయన ఏంటంటే నువ్వు మాసకుండా నచ్చేలా చేసావు వెన్నెల ఆడపిల్ల నవల, నువ్వు సినిమాటిక్ వెర్షను, వాళ్ళు కూడా వస్తారు, ఇదే బాగుంటుందని ఆయన కన్విక్షన్ తోటి ఆయన చెప్పారు. నాకు ఎక్కడో కొడతా ఉంది, ఎవరైతే వస్తారో ఎవరైతే రావాలో వాళ్ళు రారు అని. అది టైం పట్టింది కాబట్టి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి అప్రిషియేషన్, టెక్నీషియన్గా మంచి పేరు వచ్చింది దానికి. అలా ఆ సినిమా చూసే కళ్యాణ్ గారికి ఇంప్రెషన్. తర్వాత కాలంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుడుంబ శంకర్ చేయడానికి కారణమైంది. సో సెట్స్ మీద మీరు ఆయన చాలా సీన్లు డైరెక్ట్ చేసినప్పుడు మీకు బాగా విపరీతంగా నచ్చేసిన సీన్ ఏదైనా ఉందా ఆయనకి సంబంధించింది? అట్లా టోటల్గా ఈవెన్గా ఉంటుంది ఇందులో ఆయన పెర్ఫార్మెన్స్, ఈవెన్గా ఉంటుంది. మీరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత వేరే ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య ఆ దోబూచులాట ఏదైతే ఉంటుందో, ఆ విలన్కి తెలియకుండా చేసే పనులన్నీ కూడా అక్కడ వేరే ఉంటుంది, అంత లైవ్లీగా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక సీన్ అని చెప్పలేం. హ్యాండ్ ఆ నడుము చూసి పట్టుకుందామని దాన్ని కంట్రోల్ చేసుకుంటా, అది చాలా టెంప్టింగ్, చాలా అది యూనిక్ పెర్ఫార్మెన్స్ అక్కడ, అది చాలా బాగా చేశాడు ఆయన. అంటే మిగతా కూడా చాలా లైవ్లీగా చేయడానికి ఆయనే యాక్చువల్గా ఒక డైలాగ్ని ఏదో బైహార్ట్ చేసి చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆ డైలాగ్ని బాగా ఓన్ చేసుకుని, అలాగే ప్లేస్మెంట్ మనం ఏదో డైరెక్టర్స్గా ఒక బ్లాక్ సెట్ చేసుకున్నాక రైట్ నుంచి ఆయన రావాలి, ఈ డైలాగ్ తర్వాత ఎంటర్ అవ్వాలి, ఇక్కడ ఇలా తిరగాలి అనేది అనుకుంటాం డిజైన్. అది ఆయన దగ్గర కుదరదు. ఓకే, ఆ ఫ్రీక్ అవుట్గా అప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తాడు ఆయన, అంటే మూమెంట్స్. అలాగా డైలాగ్ని కూడా ఓన్ చేసుకుని ఆ కాన్సెప్ట్ పాడవకుండా చెప్పేస్తాడు ఆయన కరెక్ట్గా. అలా అదే పలకాయలు తూచే తప్పకండి అంటే కుదరదు. సో ఆయన ఉన్న షార్ట్స్ అన్నీ కూడా మేము ఫస్ట్ డిజైన్ చేసుకోలేదు, ఆయన లేని షార్ట్స్ అన్నీ డిజైన్ చేసి చేసేవాళ్ళం. ఓకే, ఆయన ఉన్న షార్ట్స్ అన్నీ చేసేవాళ్ళం, ఎందుకంటే ఆయన కన్వీనియంట్ చూసుకుంటాడు. ఇప్పుడు వస్తే నేను ఈ బస్తాలు ఉన్నాయి కదా, ఈ బస్తాల మీద ఇలా ఎక్కువ కూర్చొని చెప్తానంటాడు, మొత్తం మారిపోద్ది. ఓకే, సో అందుకని ఆయన వచ్చాక ఆయన పెర్ఫార్మెన్స్ చూసుకుని అంటే కొంచెం స్పేస్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆయనకి ఇన్వాల్వ్ అయ్యి తను ఓన్ చేసుకునే డైలాగ్స్, మూమెంట్స్ కూడా తను న్యాచురల్గా రిస్ట్రిక్ట్ అవ్వకుండా